అవ్వాలనుకుంటాం. కానీ కొన్ని మనకు సిస్టమ్ ఎలా ఫాలో అవ్వాలో తెలియక స్టార్టింగ్‌లో మనకి తెలిసి తెలియక కొన్ని మిస్టేక్స్ అనేవి జరుగుతుంటాయి. వాటి వల్లే ఫెయిల్యూర్ అవ్వడం జరుగుతుంది జనరల్‌గా. కాబట్టి మనం ఈరోజు సిస్టమ్‌ని ఫాలో అవుతూ 7 స్టెప్స్ రూపంలో ఆల్రెడీ మనకు సక్సెస్ అయిన పీపుల్స్ 7 స్టెప్స్ రూపంలో మనకి తెలియజేయడం జరిగింది. దాన్ని మన సీనియర్స్ నుంచి మనం తెలుసుకొని మన కింద కొత్తగా డౌన్‌లో వచ్చే వాళ్ళకు కూడా స్టార్టింగ్‌లోనే ఆ ఇన్ఫర్మేషన్ తెలియజేయడం వల్ల మిస్టేక్స్ చేయకుండా సిస్టమ్‌ని ఫాలో అవుతూ ఎలా ముందుకెళ్లాలో అర్థమవుతుంది. కాబట్టి మన క్లాస్ అనేది కంటిన్యూ చేసుకుందాం. ఈ లోపల మీరు ఎవరైనా కొత్త వాళ్ళని ప్రమోట్ చేయాలన్నా ప్రమోట్ చేయండి. ఎందుకంటే స్టార్టింగ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇది ప్రతి ఒక్కరికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈరోజు సక్సెస్ అయిన పీపుల్ ఎలా సిస్టమ్ని ఫాలో అవుతూ వెళ్ళారు అనేది ఈరోజు ఈ 7 స్టెప్స్ రూపంలో తెలుసుకుందాం. హౌ టు స్టార్ట్ వెస్టేజ్ బిజినెస్. అసలు వెస్టేజ్ బిజినెస్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి? అవర్ లైఫ్ కెనాట్ బీ చేంజ్డ్ ఇన్ 1 minute. మన లైఫ్ అనేది ఎప్పుడు కూడా ఒక్క నిమిషంలో చేంజ్ అవ్వదు. అంతే కదా. ఇప్పుడు ఎవరిదన్నా కూడా మనకి ఏదన్నా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, జస్ట్ 1 minute మనం ఏమీ చేయకుండా అలానే కూర్చుంటే మన ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? చాలామంది ఏం చేస్తారంటే 10th క్లాస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారు. దేవుడా నీ మీదే భారం వేస్తున్నా, నాకు ఫస్ట్ క్లాస్ రావాలంటాం. ఇంటర్లో కానీ ఏదైనా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా కూడా మన వంతు ప్రయత్నం చేయకుండా దేవుడి మీద భారం వేసి నా తలరాతను మార్చేయి అని ఏ సిచ్యువేషన్లో అయినా కూడా అనుకుంటే జరిగిపోతాయా? మనం దేవుడి మీద ఎంత నమ్మకం ఉన్ని, మనం ఎంత పూజించని, ప్రేయర్ చేయని ఏదైనా కూడా కాదు. దానికి సంబంధించి మన వంతు ప్రయత్నంగా మనం చేస్తూ దేవుడి మీద భారం వేసినప్పుడు అది ఏదైనా కూడా సరే వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు కదా, సరే వీళ్ళకి మన వంతు కూడా సపోర్ట్ చేద్దాము అని చెప్పి చేయడం జరుగుతుంది. అలా కాకుండా మనం ఏమీ చేయకుండా నేను దీంట్లో సక్సెస్ అయిపోవాలి చేయాలి అంటే కూడా అవ్వదు. అలానే ఈరోజు మన బిజినెస్లో కూడా మన లైఫ్ అనేది మన బిజినెస్ అనే కాదండి, పర్సనల్లో ఎక్కడైనా కూడా మన లైఫ్ అనేది ఎప్పుడు కూడా ఒక్క నిమిషంలో చేంజ్ అవ్వదు. కానీ ఒక డెసిషన్ తీసుకోవడానికి మాత్రం జస్ట్ 1 minute డెసిషన్ అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు ఏదైనా ఒక బిజినెస్ గురించి కానీ, ఏదైనా ఒక ఆపర్చునిటీ గురించి కానీ, ఏదైనా మన అనుకున్న వాళ్ళు మనకి ఏదైనా సిచ్యుయేషన్ వచ్చినప్పుడు, ఇష్యూ వచ్చినప్పుడు చాలామంది చాలా సజెషన్స్ ఇస్తుంటారు. మనం ఎవరినైనా సీనియర్స్ని, మనకంటే పెద్దవాళ్ళని అడిగినప్పుడు. కానీ ఏది మంచో ఏది చెడో మనం ఆలోచించుకొని కరెక్ట్ వేలో ఒక డెసిషన్ తీసుకొని దాన్ని అమలు చేస్తూ వెళ్ళినప్పుడు మనకు ఆ ప్రాబ్లంకి సంబంధించి సొల్యూషన్ రావడం జరుగుతుంది. అలానే ఈరోజు కూడా ఒక్క నిమిషంలో మన తలరాత అనేది మారదు. కానీ ఒక్క నిమిషంలో మనం తీసుకునే నిర్ణయం వల్ల అయితే మారుతుంది. అది ఎలా అంటే జనరల్గా ఇప్పుడు మనం చెప్పేదానికి దీనికి సంబంధం ఉందా అంటే, చాలామంది జనరల్గా మనందరికీ బిజినెస్ ప్లాన్ చెప్తున్నాం. కానీ కొంతమంది మాత్రమే దానికి డెసిషన్ తీసుకొని బిజినెస్ ప్లాన్ విన్నప్పుడు మెయిన్గా దీంట్లో రిస్క్ ఉండదు. ఫస్ట్ మనం ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అలానే ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఆర్గానిక్ ఉంటున్నాయి, కంపెనీ స్టాండర్డ్స్ గురించి చెప్తున్నాం. ఓవరాల్గా దీంట్లో చేసుకుంటే లైఫ్ ఎలా ఉంటుందో వాళ్ళకి చెప్తున్నాం. దానికి సరే వీళ్ళు చెప్పేది రియాలిటీనా, అసలు నిజమా కాదా అని ఆలోచించుకొని ఇన్స్టెంట్గా డెసిషన్ తీసుకోకపోయినా కొంత టైం తీసుకొని ఆ డెసిషన్ తీసుకుంటే డెఫినెట్లీ లైఫ్ అయితే చేంజ్ అవుతుంది. కానీ వీళ్ళు చెప్తే నేను వినేదేంది? అలా అనుకున్న వాళ్ళ లైఫ్ ఎప్పుడు కూడా చేంజ్ అవ్వదు. కాబట్టి మనకు ఒక్క నిమిషంలో మన తలరాతలు మారిపోవు. కానీ ఒక్క నిమిషంలో తీసుకునే నిర్ణయం వల్ల మాత్రం మన లైఫ్ చేంజ్ అవ్వచ్చు డెఫినెట్లీ అదైతే. ఎందుకంటే ఇప్పుడు జనరల్గా మనకు 7 మిస్టేక్స్లో వస్తుంది పాయింట్. కానీ నాకు ఇక్కడ చెప్పాలనిపించింది, ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది మనకి, దానికి సంబంధించి మనం సొల్యూషన్ చేసుకోవాలని చెప్పి చాలా రూపాయలు ఆలోచిస్తాం. ఏదైనా మన పిల్లలకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా, మన ఫ్యామిలీలో ఏదైనా ఇష్యూ వచ్చినా దానికి సంబంధించి ఎలా బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అని ఆలోచించుకుంటాం. అలా ఏది చేస్తే పర్ఫెక్ట్గా సొల్యూషన్ వస్తుందో దాన్ని మనకి ఏదో ఒక రూపంలో భగవంతుడు దానికి సొల్యూషన్ అనేది చూపిస్తాడు. అలానే ఈరోజు కూడా మనలో చాలామందికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి. అలానే చదువుకొని ఇంటికాడ చాలామందిని ఖాళీగా ఉంటున్నాం. మనం చదువుకున్న చదువుకి మనం చేసే పనికి అస్సలు సంబంధం ఉండట్లేదు, మెయిన్గా లేడీస్కి అయితే కనుక. ఇప్పుడు ఎవరో ఒకరి రూపంలో మనకి వెస్టేజ్ అవకాశంగా వచ్చిన దాన్ని ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళు అంటే అది ఎక్స్పీరియన్స్ తోటే తెలుస్తుంది. స్టార్టింగ్లో ఆ డెసిషన్ తీసుకోవడానికి తెలీదు. కానీ వాళ్ళ మీద నమ్మకం ఉంచి మనం ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసేది లేదు కాబట్టి ఫస్ట్ మెంబర్షిప్ తీసుకొని ప్రోడక్ట్స్ వాడుకుంటా ఒక నెల జూమ్ మీటింగ్స్ వింటే కనుక డెఫినెట్లీ వెస్టేజ్లో ఉండే లైఫ్ వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి మనం చెప్పినప్పుడు చాలామంది స్టార్టింగ్లో అర్థం చేసుకోరు.
కానీ మనం ఈ విధంగా పరిచయం చేసినప్పుడు డెఫినెట్లీ ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవడం జరుగుతుంది. ఆ నిమిషంలో తీసుకున్న నిర్ణయం వల్ల డెఫినెట్లీ మన లైఫ్ అయితే చేంజ్ అవుతుంది. ఆ నిర్ణయం తీసుకొని మనం వర్క్ చేయకుండా అవ్వదు. నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి తగినట్లుగా మనం ఎలా వర్క్ చేసుకోవాలో అప్లైన సపోర్ట్ తోటి మనం వర్క్ చేసుకుంటే డెఫినెట్లీ ప్రతి ఒక్కరూ సక్సెస్ అవ్వడం జరుగుతుంది. అలా వర్క్ చేసే క్రమంలో మనం ఎలా ముందుకెళ్ళాలి అనేది ఈరోజు ఈ 7 స్టెప్స్ రూపంలో ప్రతి ఒక్కరం కూడా తెలుసుకుందాం. ఇది అందరికీ తెలిసిన ఇన్ఫర్మేషనే, కానీ మళ్ళీ మళ్ళీ ఎందుకు రిపీట్ అవుతాయంటే మన సిస్టమ్ ఫాలో అవుతున్నామా లేదా, ఈ వేలో మనం ముందుకెళ్తున్నామా లేదా, మన టీంని ఈ విధంగా ముందుకు తీసుకెళ్తున్నామా లేదా అనేది మనం చెక్ చేసుకుంటుండాలి. 7 స్టెప్స్ టు సక్సీడ్ ఇన్ వెస్టేజ్ బిజినెస్. దేంట్లో అయినా కూడా 7 అనేది చాలా మంచి నెంబర్. అందువల్లే మనకి 7 కొండల వెంకటేశ్వర స్వామి అంటాం. మ్యారేజ్ అయినప్పుడు 7 అడుగులు వేపిస్తారు. అలానే అది ఒక సైంటిఫిక్గా కూడా చాలా మంచి నెంబరు. అలానే ఈరోజు మనం సక్సెస్ అవ్వాలన్నా కూడా మన బిజినెస్లో కూడా ఈ 7 అనే నెంబర్ని 7 స్టెప్స్ రూపంలో ఒక్కొక్క స్టెప్గా మనం తెలుసుకుంటూ, అన్నీ ఒక్కరోజు మనం జాయిన్ అయిన వెంటనే అన్నీ చేయలేం, కానీ ఒక్కొక్క స్టెప్గా దాటుకుంటూ వెళ్ళినప్పుడే మనం మన సిస్టమ్ని ఫాలో అవుతూ అనుకున్న సక్సెస్ తీసుకోవడం జరుగుతుంది. అది ఏ విధంగా అంటే దాంట్లో ఫస్ట్ స్టెప్, బీ 100% ప్రోడక్ట్ యూజర్. బీ 100% ప్రోడక్ట్ యూజర్ అంటే జనరల్గా మన వెస్టేజ్ బిజినెస్లో 450 రకాల ప్రోడక్ట్స్ ఉంటాయి. స్టార్టింగ్ 6 ప్రోడక్ట్లతోటే మన కంపెనీ కూడా స్టార్ట్ అయింది. ఆ విధంగా 22 ఇయర్స్లో ఒక్కొక్క ప్రోడక్ట్గా డెవలప్ చేసుకుంటూ, ఓన్ R&D కాబట్టి అన్నీ ఒక్కసారిగా డెవలప్ చేయడం అవ్వదు. ఒక ప్రోడక్ట్ తయారు చేసిన తర్వాత ఓకే ఇది బాగుంది అనుకున్న తర్వాత ఇంకొక దాని మీద రీసెర్చ్ చేసి ఆ విధంగా ఇప్పటికీ ఈ 22 ఇయర్స్లో 450 ప్రోడక్ట్ల దాకా మన వెస్టేజ్ కంపెనీ తయారు చేసింది. 100% ప్రోడక్ట్ యూజర్ అంటే జనరల్గా మనం 450 వాడాలా అని కూడా చాలామందికి డౌట్ ఉంటుంది. అంటే 100% ప్రోడక్ట్ యూజర్ అంటే వెస్టేజ్లో ఉండే అన్ని ప్రోడక్ట్లు వాడమని కాదు, దానికి సంబంధించి మన ఇంట్లోకి అవసరమైన, ఇప్పుడు జనరల్గా మనం వెస్టేజ్లో ఉన్నా లేకున్నా బయట ప్రతి ఒక్క ప్రోడక్ట్ మనం తెచ్చుకుంటుంటాం. ఇంట్లోకి కావాల్సిన నిత్యావసరాలు కానివ్వండి, పిల్లలకు కానివ్వండి, మనకు కానివ్వండి, మన హెల్త్కి కానివ్వండి, వ్యవసాయానికి కానివ్వండి, ఏదైనా కూడా. అలా ఈరోజు మన వెస్టేజ్లో ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయో ఫస్ట్ తెలుసుకొని ఒక్కొక్క దానిగా, వచ్చిన కొత్తలో అన్నీ వాడాలన్నా ఫస్ట్ వాడము, కానీ మన మెంబర్షిప్ తీసుకున్న తర్వాత మన అప్లైన చెప్పినట్లుగా మినిమం ఒక 1500కో 2000కో మన అవసరాన్ని బట్టి అప్పుడు తీసుకొని వాడి చూసి, ఆ క్రమంలో జూమ్ మీటింగ్స్ వింటున్న క్రమంలో మనం ప్రోడక్ట్ల గురించి ప్రతి ఒక్కటి ఎలా వాడాలి, ఎందుకు వాడాలని తెలుసుకున్న తర్వాత ఆ విధంగా మనకి ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ, ప్రోడక్ట్ల గురించి అవగాహన వచ్చే కొద్దీ ఒక్కొక్కటిగా మార్చుకుంటూ మన ఇంట్లోకి మనం వాడుకునే ప్రోడక్ట్లన్నీ కూడా 100% ప్రోడక్ట్ యూజర్ అంటే వెస్టేజ్లో ప్రోడక్ట్లు వాడుకోవాలి. ఆల్టర్నేట్గా ఉన్నప్పుడు అసలు వెస్టేజ్లో ఏమేమి ప్రోడక్ట్స్ ఉంటాయి అని చూస్తే కనుక మనం ఇంట్లో వాడుకునే నిత్యావసరాలు ఉంటాయి. క్లీనింగ్ పర్పస్కి సంబంధించి ఫ్లోర్ క్లీనర్ ఉంటుంది, డిష్ వాష్ ఉంటుంది, సర్ఫ్ ఉంటుంది, వాషింగ్ మిషన్ లిక్విడ్ ఉంటుంది, అలానే టాయిలెట్ క్లీనర్ ఉంటుంది. ఇంకా మనకి సంబంధించి వంట నూనె ఉంటుంది, కాఫీ పౌడర్ ఉంటుంది, టీ పౌడర్ ఉంటుంది, బ్రేక్ సెరల్స్ ఉంటాయి, పిల్లలకి ప్రోటీన్ పౌడర్ ఉంటుంది, పెద్దలకు ప్రోటీన్ పౌడర్ ఉంటుంది, చాక్లెట్స్ ఉంటాయి. ఇలా మనం చెప్పుకుంటే ప్రతి ఒక్కటి ఈరోజు పర్సనల్ కేర్కి సంబంధించి కూడా మన ఫేస్కి సంబంధించి వాడే ప్రతి ఒక్క క్రీమ్ ఉంటుంది. జనరల్గా మన ఫేస్ గ్లోకి కానీ, షైనింగ్కి కానీ, మేకప్కి కానీ, న్యాచురల్గా ఫెయిర్ అండ్ లవ్లీకి ఆల్టర్నేట్గా వాడుకోవాలన్నా ఉంది, ఫేస్ వాష్ ఉంది, అలా సోప్స్ ఉన్నాయి, పేస్ట్లు ఉన్నాయి. బ్యూటీకి సంబంధించి కూడా ఈరోజు బ్యూటీ పార్లర్కి వెళ్ళి మనం ఏదైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నామో అక్కడ వేలు అడుగుతారు, కానీ ఈరోజు మనం ఒక 1000 రూపాయలకి మన వెస్టేజ్లో ప్రోడక్ట్లు తెచ్చుకుంటే 3-4 నెలలు వాడుకోవచ్చు, ఒక్కసారికి కాదు. దాని గురించి మనం కంప్లీట్గా తెలుసుకున్నప్పుడు అది కూడా కెమికల్ లేని న్యాచురల్ ప్రోడక్ట్స్ మన అన్నీ కూడా. ఈ విధంగా రైతులు వాడుకోవడానికి అగ్రి ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇంకా మన ఇంట్లో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. మనకి లేకపోయినా కూడా మన పేరెంట్స్కి ఉంటాయి, ఇంకా మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటాయో వాళ్ళకు ఉంటాయి. మనకి కూడా ఇప్పుడు ఏజ్తో సంబంధం లేకుండా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి మెయిన్గా లేడీస్కి కానీ జెంట్స్కి కానీ కామన్గా వాడుకోవాల్సిన ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. ఇలా ఇవి ముందుగానే వాడుకుంటే మనకు ఫ్యూచర్లో హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఇలా ఫస్ట్ అసలు వెస్టేజ్లో ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయో తెలుసుకొని మనం ఒక్కొక్కటిగా మనం ఇంట్లో వాడుకోవడానికి అలవాటు చేసుకోవాలి. ఎప్పుడు రెగ్యులర్గా వాడుకోవడం వల్ల మనం ఇంకా చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి. మనం పక్క వాళ్ళకి చెప్పాలన్నా కూడా ఫస్ట్ ఆ ప్రోడక్ట్ మనం వాడకుండా గ్యారంటీగా ఇది ఇంత చాలా బాగుంటుందని మనం వాళ్ళకి ప్రమోట్ చేయడానికి లేదు. వెస్టేజ్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా క్వాలిటీ బాగుంటాయి, కానీ మనం వాడినప్పుడు ఆ క్వాలిటీని ఇంకా కాన్ఫిడెంట్గా ఎదుటి వాళ్ళకి ప్రమోట్ చేయగలం, అంతే కదా. ఇప్పుడు ఏదైనా మూవీ చూసి వస్తాం, మూవీ చూసి వచ్చిన తర్వాత మూవీ మనం వెళ్ళి చూసి వస్తే
క్లారిటీగా చూసింది ఇన్ఫర్మేషన్ చెప్తాం. హ్యాపీగా చెప్పేటప్పుడే మన ఫేస్‌లో ఆ ఎక్స్‌ప్రెషన్ అనేది కనిపిస్తుంది. లేదంటే మనం వెళ్ళకుండా మన ఫ్రెండ్స్ ఎవరో మనకు చెప్పుంటారు. మన ఇంట్లో వాళ్ళకి దాన్ని చెప్పేటప్పుడు మనం దాన్ని క్లారిటీగా చెప్పగలమా? వాళ్ళు చెప్పారు, ఇలా ఉందంట, అలా ఉందంట అని చెప్తాం. అలానే ఈరోజు మన ప్రొడక్ట్స్ కూడా మనకి అన్నీ కూడా బాగున్నాయి. అందరూ చెప్తున్నారు ఇలా ఇలా ఉన్నాయని. కానీ మనం వాడుకున్నప్పుడు దాని రిజల్ట్ అనేది ఇంకా బాగా చెప్పగలం. కాబట్టి ఒక్కొక్కటిగా మార్చుకుంటూ మనం ఇంట్లోకి కావాల్సిన ప్రోడక్ట్‌లన్నీ కూడా 100% ప్రోడక్ట్ యూజర్‌గా ఉండాలి. అలా ఉన్నప్పుడే దాని క్వాలిటీ మనం ఎదుటి వాళ్ళకి చెప్పగలం. ఈరోజు మన వెస్టేజ్‌లో ఏ ప్రోడక్ట్‌కి పేరు పెట్టడానికి లేదు. ప్రతి ఒక్కటి నేనైతే మాక్సిమం ఒక 2½ ఇయర్ నుంచి వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడుతున్నాను. మా ఇంట్లో 2½ ఇయర్స్ నుంచి డెఫినెట్‌లీ మ్యాక్సిమం కన్సిస్టెన్సీ చేస్తుంటాను. మాది చిన్న ఫ్యామిలీయే, 2 పిల్లలు, నేను, మా హస్బెండ్ ఉంటాము. ఇంట్లోకి కావాల్సిన పిల్లలకి సంబంధించి కానీ, పర్సనల్ కేర్‌కి సంబంధించి, ఫుడ్‌కి, అలానే క్లీనింగ్‌కి, అవసరమైతే బ్యూటీకి, ఇలా ప్రతి ఒక్క ప్రోడక్టు, సప్లిమెంట్స్ కూడా అన్నీ రెగ్యులర్‌గా వాడను. కానీ అన్నీ ఉంటాయి, అవసరమైనప్పుడు వాడుకుంటుంటా. ఇలా ప్రతి నెల కన్సిస్టెన్సీ చేస్తుంటాం. ఆటోమేటిక్‌గా అవుతుంటాయి. ఇప్పుడు కామన్‌గా మనం ఇంట్లో వాడుకునే ప్రోడక్ట్‌లైనా కూడా మినిమమ్ చూసుకున్న 60 పాయింట్లకొస్తాయి. ఈ విధంగా ఫస్ట్ మనం 100% ప్రోడక్ట్ యూజర్‌గా ఉండి దాని క్వాలిటీని మనం తెలుసుకొని ఎదుటి వాళ్ళకి చెప్పినప్పుడు డెఫినెట్‌లీ మనం చెప్పినప్పుడు వాళ్ళు వాడతారు. ప్రతి ఒక్కటి కూడా కెమికల్ లేకుండా చాలా ఎక్కువ క్వాలిటీతోటి. జనరల్‌గా క్వాలిటీకి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు ఎవ్వరు కూడా ఈరోజు వెస్టేజ్‌లో ప్రొడక్ట్స్ వాడకుండా ఉండరు. మ్యాక్సిమం ఈ రోజుల్లో జాబ్ చేసే వాళ్ళే ఎక్కువ ఉంటున్నారు. మనకి చదువుకొని అవగాహన ఉన్నవాళ్ళు. కాబట్టి క్వాలిటీ ప్రోడక్ట్స్ అన్నప్పుడు ప్రతి ఒక్కరు వాడుకోవడానికి ముందుకు రావడం జరుగుతుంది. ఆ విధంగా ఆ క్వాలిటీని, దాంట్లో ఉన్న బెనిఫిట్స్‌ని గనక కెమికల్ లేకుండా న్యాచురల్‌గా ఉంటాయి. క్వాలిటీ పరంగా బెస్ట్‌గా ఉంటుంది. దాంట్లో ఉన్న రిజల్ట్‌ని మనం చెప్పగలిగినప్పుడు ఈజీగా ఎదుటి వాళ్ళు కూడా వాడుకోవడం జరుగుతుంది. రీసెంట్‌గా నేను ఇంతకుముందు మా ఫ్రెండ్స్‌కి చాలామందికి చెప్పున్నాను. కానీ నిన్న ఆ అమ్మాయే కాల్ చేసింది. నేను ఆ అమ్మాయికి ఇంతకుముందు చాలా సార్లు చెప్పా. ఆయిల్ చాలా బావుంటుంది వాడుకో అని చెప్పి. వాళ్ళ ఫాదర్‌కి కూడా హెల్త్ బాలేదు. ఆ అమ్మాయికి ఫైనాన్షియల్‌గా వాడగలదు. ఏం ప్రాబ్లమ్ లేదు. కానీ మనం చెప్పేది ఏందోలే, వీళ్ళు చెప్పేది నేను ఎందుకు వాడాలి, ఇవన్నీ వేస్ట్ కదా అన్న ఫీలింగ్‌లో ఉంటారు కొంతమంది. కానీ నిన్న ఆ అమ్మాయే కాల్ చేసింది. "అరుణ, నువ్వు ఫ్రీగా ఉన్నావా? మీ దాంట్లో ఆయిల్ చాలా బావుంటుందంట కదా! దాన్ని ఎలా ఆర్డర్ చేసుకోవాలి" అని కాల్ చేసింది. నేను ఇంకా అమ్మాయితోటి రిటర్న్ కాల్ మాట్లాడలేదు ఇప్పటిదాకా. అంటే మన క్వాలిటీ ఉంటుంది. కానీ మనం చెప్పినప్పుడు తెలుసుకోకపోయినా అది ఎవరో ఒకరి ద్వారా తెలుస్తుంది. కాబట్టి ఫస్ట్ మన అనుకున్న వాళ్ళకి ఆ అమ్మాయి నాకెందుకు కాల్ చేసింది? నేను ఆ అమ్మాయికి ఇంతకుముందు వెస్టేజ్ గురించి చెప్పున్నాను. చాలా సార్లు చెప్పాను. చూద్దాంలే అరుణ అని చెప్పింది. సరే ఇప్పుడు అవసరం ఉంది కదా! మనకే కాల్ చేసింది. అలా మనం ఒక మాట చెప్పుంటే గనక మన అనుకున్న వాళ్ళు ఎప్పుడైనా కూడా మనతో కలిసి బిజినెస్ చేయడం జరుగుతుంది. అది ప్రోడక్ట్‌ల పరంగా అయినా, ఎలా అయినా. ఈ విధంగా 100% ప్రోడక్ట్ యూజర్‌గా మనం ఉండి ఆ క్వాలిటీని ఎదుటి వాళ్ళకి చెప్పే విధంగా ఉండాలి. అది ఏ విధంగా చెప్పాలి? టాక్ విత్ పీపుల్ అబౌట్ ది ప్రొడక్ట్స్. జనరల్‌గా కొంతమంది బిజినెస్ పరంగా కనెక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు. కానీ ఎక్కువ శాతం బిజినెస్ పరంగా అంటే ఈరోజు మార్కెట్‌లో చాలా వస్తున్నాయి, పోతున్నాయి. ఇదంతా కూడా రియాలిటీయా, ఫేకా అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కాబట్టి మనం వాళ్ళ మెంటాలిటీని బట్టి మన మన దాంట్లో ఉండే ప్రొడక్ట్స్ క్వాలిటీ గురించి, దాని బెనిఫిట్‌ల గురించి, దానివల్ల వచ్చే హెల్త్ గురించి, ఈరోజు రైస్ బ్రాన్ ఆయిల్ గురించి చాలా బెనిఫిట్ ఉంది. చాలా హెల్త్ పరంగా చాలా మంచిది. పిల్లలకు ప్రోటీన్ పౌడర్ చాలా మంచిది. మనం ఎవ్వరికి ప్రమోట్ చేసినా ఈజీగా ప్రమోట్ చేయొచ్చు. అలానే టీ పౌడర్ గానీ, కాఫీ పౌడరు, నీమ్ సోపు, పేస్ట్, ప్రతి ఒక్కటి బావుంటుంది. కానీ స్టార్టింగ్‌లో 1, 2 ప్రోడక్ట్‌లు ప్రమోట్ చేయాలన్నా మనం మెయిన్ ఇంపార్టెంట్ ప్రోడక్ట్‌లు ప్రమోట్ చేస్తే అది వాడిన తర్వాత నెక్స్ట్ వేరే ప్రొడక్ట్స్ క్వాలిటీ గురించి వాళ్ళే అడుగుతారు మనల్ని. ఇవేనా ఇంకా ఉన్నాయా అని. కాబట్టి మనం ఏదైతే రిజల్ట్ తీసుకున్నామో, ఆయిల్ వాడడం వల్ల బెనిఫిట్ వచ్చింది, ప్రోటీన్ పౌడర్ వాడడం వల్ల పిల్లల్లో చేంజెస్ చూసినాం, డిష్ వాష్ వాడడం వల్ల బాగుంది, పేస్ట్ వాడడం వల్ల పన్ను నొప్పి తగ్గింది, సోప్స్ వాడడం వల్ల స్కిన్ ఎలర్జీస్ తగ్గినాయి, స్కిన్ మారింది. ఇంకా కామన్గా చాలా ప్రోడక్ట్స్ మనందరం వాడుంటే మంచి రిజల్ట్స్ వచ్చుంటాయి. కాబట్టి ఆ రిజల్ట్ మనం ఎవరితో షేర్ చేసుకోకుండా మన ఇంట్లో మనం ఉంటే దాని గురించి ఎదుటి వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మార్కెట్లోకి ఏదైనా బయట ప్రోడక్ట్లు వచ్చినప్పుడు దాని గురించి పబ్లిసిటీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మార్కెట్లోకి ఏదైనా ఒక కొత్త ప్రోడక్ట్ వచ్చింది, దాని క్వాలిటీ బాగుంది, కానీ అది ఎదుటి వాళ్ళకి ఎలా తెలియాలి అసలు ఆ ప్రోడక్ట్ రిలీజ్ అయిందని? టీవీలో యాడ్స్ ఇవ్వడం, పాంప్లెట్స్ పంచడం, లేకపోతే అక్కడక్కడ ఫ్లెక్సీలు పెట్టడం, ఏదో ఒక రూపంలో దాని పబ్లిసిటీ అనేది చేస్తున్నారు బయట ప్రోడక్ట్లకి. కానీ ఈరోజు మన వెస్టేజ్ ప్రోడక్ట్లకి పబ్లిసిటీ ఎలా అవ్వాలి? మనం చెప్తేనే తెలుస్తుంది ఎవరికైనా కూడా. ఎందుకంటే ఇది బయట ఎక్కడ కూడా పబ్లిసిటీ అనేది ఉండదు. మౌత్ టు మౌత్, డిస్ట్రిబ్యూటర్ టు డిస్ట్రిబ్యూటర్ మన నోటి నుంచి ఎదుటి వాళ్ళకి, తెలియని వ్యక్తులకి మనం చెప్పగలగాలి.
అలానే మన ప్రోడక్ట్ని మనం ఎక్కువగా ప్రమోట్ చేసిన వాళ్ళం అవుతాం. రిజల్ట్ మనమే తీసుకుంటే మనకే హెల్త్ వస్తుంది. కానీ మనం తీసుకున్న హెల్త్ని నలుగురికి ప్రమోట్ చేయడం వల్ల వాళ్ళకి హెల్త్ వస్తుంది. దాని ద్వారా మనకి బిజినెస్ జరుగుతుంది. వాళ్ళు ఇంకా నలుగురికి చెప్తారు. ఆ నలుగురు బిజినెస్ కూడా జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా మనం తీసుకున్న రిజల్ట్స్ని ఎదుటి వాళ్ళకి చెప్పగలిగే విధంగా ఉండాలి. ప్రతి ఒక్కరం మ్యాక్సిమం ప్రోడక్ట్లు వాడుతున్నాం, వాడిన రిజల్ట్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాం. కానీ ఎవరితో షేర్ చేసుకోవాలి? ఈరోజు జనరల్గా మనం వెస్టేజ్లో కాకుండా వెస్టేజ్ ప్రోడక్ట్ల గురించి కాకుండా ఏదైనా ఒక షాపింగ్ మాల్కి వెళ్ళి ఒక చీర కొన్నా కూడా అది డ్రెస్ కొన్నా చాలా తక్కువ ఆఫర్లో తెచ్చుకోవటం చాలా బాగుంటుంది. అప్పుడు అనుకున్న వాళ్ళకి, మన ఫ్రెండ్స్కి, మన దగ్గరలో ఉన్న మన ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తామో, పలానా దగ్గరికి వెళ్ళాము, చాలా బాగున్నాయి, చాలా రీజనబుల్ ప్రైజెస్కి ఉన్నాయి అంటున్నాం. అలానే డీమార్ట్లో ఏదైనా తెచ్చుకున్నా కూడా పలానా దగ్గర తెచ్చాము, చాలా తక్కువ ఉంది, నువ్వు ఇంటి పక్కన షాపులు ఎందుకు కొంటున్నావు, ఇక్కడ ఎక్కువ ఉంటాయి కదా అని అనుకున్న వాళ్ళకి ప్రమోట్ చేస్తున్నాం. అలానే మనం ఏది చేసినా కూడా మనకు మంచి అనిపించిన దాన్ని అనుకున్న వాళ్ళతో షేర్ చేసుకుంటున్నాం. వాళ్ళు వెళ్ళి అక్కడ తెచ్చుకుంటున్నారు. కానీ అక్కడ లాభం పొందేది ఎవరు? షాపింగ్ మాల్స్ వాళ్ళు లాభం పొందుతున్నారు, డీమార్ట్ వాళ్ళు లాభం పొందుతున్నారు, సినీ ఫీల్డ్ వాళ్ళు లాభం పొందుతున్నారు. అంతా బయట వాళ్ళకి బిజినెస్ ఓనర్ ఎవరైతే వాళ్ళకే లాభం వస్తుంది. దాని నుంచి మనం వాళ్ళకి బాగుందని చెప్పినందుకు మనకు రిటర్న్ ఏం రావట్లే. కానీ ఈరోజు మన వెస్టేజ్ ప్రోడక్ట్లు, పలానా ప్రోడక్ట్లు వాడాము బాగుంది అని చెప్పినప్పుడు మనం వాడు అని చెప్పనవసరం లేదు. ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు. ఇంక మన ద్వారా కాకుండా వేరే వాళ్ళ ద్వారా వాళ్ళ దాకా వెళ్తుంది. అప్పుడు వాడడానికి ముందుకు వస్తారు. కాబట్టి మన అనుకున్న వాళ్ళకి మన రిజల్ట్స్ని చెప్పగలిగే విధంగా ఉండాలి. రిజల్ట్ మనం తీసుకున్నాం, మన దగ్గరే ఉంటే ఆ ప్రోడక్ట్ ఎవరికీ తెలీదు, ఎవరు వాడడానికి ముందుకు రారు. ఇప్పుడు స్టార్టింగ్ మన కంపెనీలో స్టార్ట్ చేసింది సిద్ధార్థ్ సింగ్ సార్ స్టార్ట్ చేశారు. ప్రోడక్ట్లు నేను వాడుకున్నాలే, బాగున్నాయిలే, దీని గురించి నేనేంది వాళ్ళకి చెప్పేది వీళ్ళకి చెప్పేది అనుకుంటే, ఈరోజు సార్కి 2 కోట్ల ఇన్కమ్ వస్తుందా? మనం ఇంతమంది డిస్ట్రిబ్యూటర్లు వస్తామా? లేదు కదా. కాబట్టి మనం చెప్పడానికి అస్సలు మొహమాట పడకూడదు. ఎందుకంటే మనం చేసేది మంచి, ఎవరిని మోసం చేయట్లేదు. ఫస్ట్ దాన్ని మనం తెలుసుకోవాలి. ఈరోజు డబ్బులు కట్టించే వాళ్ళు చాలామంది డబ్బులు కట్టించి పబ్లిసిటీ చేసుకొని, ఇంకా దాని ద్వారా సబ్ మెంబర్స్ని పెట్టుకొని, దాని ద్వారా ఇంకా తిరిగి బిజినెస్ చేసి లాస్ట్ కంపెనీలు ఎత్తేస్తున్నారు. అలాంటి వాళ్ళే మొహమాటం లేకుండా వాళ్ళు నష్టపోవడమే కాకుండా ఎదుటి వాళ్ళని నష్టపరుస్తున్నారు. కానీ ఈరోజు మనం హెల్త్ తీసుకుంటున్నాం, ఆ హెల్త్ గురించి ఎదుటి వాళ్ళకి ప్రమోట్ చేస్తున్నాం. మంచి బిజినెస్ ఆపర్చునిటీ మంది. ఈ బిజినెస్ ఆపర్చునిటీని అనుకున్న వాళ్ళకి పరిచయం చేయడం వల్ల బిజినెస్ పరంగా అయినా హెల్త్ పరంగా అయినా చాలా మంచిదే మనం. కాబట్టి మొహమాటం లేకుండా ఎవరికైనా చెప్పొచ్చు. వాళ్ళు ఒకవేళ నో అన్నా పర్లేదు. కానీ మనం చెప్పడం వల్ల మనకి పోయేది ఏమీ లేదు. నోటి మాటల ద్వారానే మనం చెప్తున్నాం. మనం ఏం నష్టపోయేది లేదు కదా అక్కడ. నచ్చిన వాళ్ళు డెఫినెట్లీ వస్తారు అందరూ కూడా. అది ఎవరికి చెప్పాలి, ఎలా చెప్పాలి, కనిపించిన వాళ్ళందరికీ చెప్పాలా అంటే కాదు. దానికి కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. స్టార్టింగ్లో మనకు తెలియక మనకు కనిపించిన వాళ్ళందరికీ, అలానే అనుకున్న మన బిల్డింగ్లో వాళ్ళకి, మన చుట్టుపక్కల వాళ్ళకి, మన ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్కి లింక్ పంపించడం, క్యాటలాగ్స్ పంపించడం, ఏమీ మాట్లాడకుండానే ఇవి చేసుంటాం. దానివల్లే ఈరోజు మన ఫోన్ కాల్స్ చాలామంది ఎత్తరు మనం చేసినా కూడా. కానీ దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఈరోజు మనం బిజినెస్ పరిచయం చేసేదానికి కూడా అది ఏ విధంగా అంటే ఫ్రెండ్స్ ఫార్ములా అండి. ఇది అసలు లిస్ట్ ఎలా రాసుకోవాలి అనే దానికి మనకు ఫ్రెండ్స్ ఫార్ములా ఉంది. ఎఫ్ అంటే ఫ్రెండ్స్, ఆర్ అంటే రిలేటివ్స్, ఇన్స్టిట్యూషన్స్, ఎంప్లాయీస్, నైబర్స్, డ్రీమర్స్, స్ట్రేంజర్స్. అంటే ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు జనరల్గా మనకు ఫ్రెండ్స్ అంటే ప్రజెంట్ ఇప్పుడు మనం ఎవరైతే కాంటాక్ట్లో ఉన్నామో జనరల్గా వాళ్ళే గుర్తొస్తారు మనకి. కానీ ఫ్రెండ్స్ అనగానే జనరల్గా ఎవరం కూడా ఈరోజు బీటెక్ చదవాలంటే మనకి బేస్ ఫస్ట్ క్లాస్ నుంచి చదువుకోవాలి. అలా హై స్కూల్లో మనం 1st to 10th క్లాస్ దాకా చదువుకుంటాం. మనం అంటే ఏందో మన ఫ్రెండ్స్కి తెలిసి ఉంటుంది. మన మీద ఒక నమ్మకం ఉంటుంది, పలానా వాళ్ళు చేస్తుంటే ఇది మంచిదై ఉంటుంది అని. అలా 10th క్లాస్ దాకా ఉంటారు. ఇంటర్ ఫ్రెండ్స్ ఉంటారు, ఆ నెక్స్ట్ ఫ్రెండ్స్ ఉంటారు, ఆ నెక్స్ట్ ఏమైనా కోర్సెస్ చేస్తుంటే అక్కడ ఫ్రెండ్స్ ఉంటారు, బిల్డింగ్లో ఫ్రెండ్స్ ఉంటారు, చుట్టుపక్కల తెలిసిన వాళ్ళలో ఉంటారు, బయట పరిచయం అయి ఉంటారు. ఈ విధంగా చాలామంది ఉంటారు ఫ్రెండ్స్. ఈ విధంగా మనం లిస్ట్ అవుట్ చేసుకోవాలి. స్టార్టింగ్ నుంచి మనం గుర్తు చేసుకున్నప్పుడు చిన్నప్పుడు ఫ్రెండ్స్ కూడా మనకు డెఫినెట్లీ గుర్తొస్తారు. ఆ విధంగా ఫ్రెండ్స్ని ఒక లిస్ట్ రాసుకోవాలి. నెక్స్ట్ రిలేటివ్స్. మ్యాక్సిమం ఇప్పుడు మన జూమ్లో ఉండే వాళ్ళందరికీ కూడా మ్యారేజెస్ అయి ఉన్నాయి. మన తరపున చూసుకున్న మన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. అలానే హస్బెండ్ తరపున చూసుకున్న ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. ఇప్పుడు ఏదైనా
ఒక ఇన్విటేషన్ ఇవ్వాలన్నా కూడా జనరల్‌గా మ్యారేజ్ ఇన్విటేషన్ ఇవ్వాలన్నా కూడా గుర్తు తెచ్చుకొని మరి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరినీ మనం రాసుకుంటాం. అలానే ఈరోజు మన బిజినెస్ ఇన్విటేషన్‌లో కూడా అలాంటి వాళ్ళందరినీ రాసుకోవాలి. నెక్స్ట్ ఇన్‌స్టిట్యూషన్స్ మనం ఏదన్నా కోర్సెస్‌కి వెళ్ళున్న స్కూల్ ఫ్యాకల్టీ గానీ, కాలేజ్ ఫ్యాకల్టీ గానీ, కోర్సెస్ ఫ్యాకల్టీ గానీ, మన పిల్లల ఫ్యాకల్టీ గానీ, ట్యూషన్ ఫ్యాకల్టీ గానీ, ఇలా ఇన్‌స్టిట్యూషన్స్‌కి సంబంధించి ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళు లిస్ట్ రాసుకోవాలి. ఎవరున్నారు అనిపిస్తుంది మనకి. కానీ ఈ విధంగా మనం ఆలోచించినప్పుడు మనకి ఎవరున్నారనేది ఆటోమేటిక్గా అవగాహన వస్తుంది. నెక్స్ట్ ఎంప్లాయీస్ మనం ఏదన్నా జాబ్ చేస్తున్నా మన కొలీగ్స్, ఓల్డ్ ఆఫీస్లో జాబ్ చేస్తుంటే ఓల్డ్ ఆఫీస్లో కొలీగ్స్, మన హస్బెండ్ జాబ్ చేస్తున్న వాళ్ళ కొలీగ్స్, ఇంకా ఆఫీస్ చేంజ్ చేసి చాలా దగ్గరలో మనం మారి మారి చేస్తుంటారు. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ శాలరీ వస్తుందని కొంతమంది. ఆ విధంగా ఎక్కడైతే ఎంప్లాయీస్ ఉంటారో మన జాబ్ చేసే దగ్గర మన తోటి వాళ్ళందరినీ గుర్తు చేసుకొని ఒకసారి లిస్ట్ అవుట్ చేసుకొని, నెక్స్ట్ నెయిబర్స్ మన చుట్టుపక్కల వాళ్ళు. ఇప్పుడు మనం ఒక దగ్గర ఒక 2-3 సంవత్సరాలు ఉన్నామంటే మనకు చుట్టుపక్కల వాళ్ళు ఆటోమేటిక్గా పరిచయం అవుతారు. ఎందుకంటే డైలీ మనం వాళ్ళని చూస్తుంటాం, వాళ్ళు మనల్ని చూస్తారో ఆ విధంగా ఫ్రెండ్స్ అయిపోతుంటాం. అలా మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు. నెక్స్ట్ డ్రీమర్స్ అంటే ఒక డాక్టర్ని కన్సల్ట్ అవుతాము, నెక్స్ట్ ఒక లాయర్ని కన్సల్ట్ అవుతాము ఏదన్నా అవ్వాల్సి వచ్చి. ఈ విధంగా కొంతమంది ఉంటారు కదా. అలా అన్నోన్ పర్సన్స్కి సంబంధించి ఇలా ఈ విధంగా మనం ప్రతి ఒక్కరిని స్ట్రేంజర్స్ అంటే జనరల్గా ఇప్పుడు ఒక మార్కెట్కే వెళ్తాము, లేదంటే ఒక పాల దగ్గరికే వెళ్తాము, లేదంటే ఒక ఏదైనా ఫ్యాన్సీ స్టోర్కి వెళ్తాము, ఎక్కడైనా పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్తాము. అక్కడ రెగ్యులర్గా 1-2 సార్లు మనం కలిసినప్పుడు ముఖ పరిచయాలు అనేవి ఏర్పడతాయి. అలాంటి వాళ్ళ లిస్ట్ కూడా రాసుకోవచ్చు. మార్కెట్కి వెళ్తాము అలాంటి వాళ్ళు, ఇక్కడ బయట ఏ షాప్ దగ్గరికైనా ఎక్కడైనా బయట తెలియని అన్నోన్ పర్సన్స్తో జర్నీ చేసేటప్పుడు కానీ కొంత పరిచయం అయినాక వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకోవడం, లిస్ట్లో రాసుకోవడం. ఈ విధంగా మనం అందరినీ లిస్ట్ అవుట్ చేసుకోవాలి. ఓవరాల్గా మన ఫోన్లో ఉండే కాంటాక్ట్స్ అందరినీ ఈ విధంగా సపరేట్ చేసుకొని లిస్ట్ చేసుకుంటే నెక్స్ట్ దాన్ని ఏ విధంగా సపరేట్ చేసుకోవాలి, ఆ లిస్టును సపరేట్ చేసుకునే విధానం కూడా మనకి 4 టైప్స్గా ఉంటుంది. ఫస్ట్ టైప్ బెస్ట్ అండ్ బిలీవ్డ్ పర్సన్స్ అంటే ఇప్పుడు మనకంటూ మన మీద ఒక నమ్మకం ఉంటుంది కొంతమందికి. ఈ అమ్మ ఫ్రెండ్ చేస్తుందంటే ఇది చాలా మంచిదై ఉంటుంది, లేకపోతే ఆ అమ్మాయి ఇలాంటి అసలు ఆ అమ్మాయికి అవసరం లేదు, ఫైనాన్షియల్గా అమ్మాయికి ఏమి ఇబ్బంది లేదు, బాగా చదువుకోనుంది, వాళ్ళ హస్బెండ్ మంచిగా చూసుకుంటాడు, అయినా కూడా ఈ అమ్మాయి చేస్తుందంటే ఇది మంచిదే అయి ఉంటుంది అని మన మీద నమ్మకంగా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. మన అనుకున్న వాళ్ళు మనకి రెస్పెక్ట్ ఇచ్చి మనం చేస్తున్నామంటే మనతో పాటు నడవడానికి రెడీలో ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళని ఫస్ట్ లిస్ట్లో రాసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ లిస్ట్లో ఎవరు రాసుకోవాలంటే నెక్స్ట్ కంపెనీకి వాల్యూ ఇచ్చి ఏదన్నా ఒక మంచి ఆపర్చునిటీ ఉంటే బాగుండు, కంపెనీ స్టాండర్డ్స్ బాగుండి నాకంటూ రిస్క్ లేకుండా నేను అంత కష్టపడితే నాకంటూ నా లైఫ్ చేంజ్ అయితే బాగుండు, అలాంటి అవకాశం ఏదన్నా వస్తే బాగుండని అవకాశం కోసం చూసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అది కంపెనీ మంచిదై ఉండి మనం చెప్పేది రియాలిటీ అయి ఉండి దాంట్లో రిస్క్ లేదనుకున్నప్పుడు కంపెనీ స్టాండర్డ్స్ చూసి మనతో పాటు ఆటోమేటిక్గా నడుస్తారు. దాన్ని గూగుల్లో సెర్చ్ చేసుకుంటే మనకు డెఫినెట్లీ మన కంపెనీ ఇన్ఫర్మేషన్ గురించి ఓవరాల్గా జెన్యూన్ ఇన్ఫర్మేషనే వస్తుంది. అలాంటి వాళ్ళని సెకండ్ లిస్ట్లో రాసుకోవాలి. స్లో అండ్ థింకింగ్ పర్సన్స్ నెక్స్ట్. అంటే కొంతమంది ఏం చేస్తుంటారంటే మనం చెప్పిన తర్వాత బిజినెస్ వద్దు అని చెప్పరు, ఇమీడియట్గా ఐడియా ఇద్దామని చెప్పరు. కొంతమంది చూద్దాం ఇంకా 2 డేస్ టైము, ఇంకా 1 మంత్ టైము, ఇలా పోస్ట్పోన్స్ చేస్తుంటారు. అంటే వాళ్ళు నో అని చెప్తే వీళ్ళు ఏమనుకుంటారో అనుకుంటారో, ఎస్ అని చెప్పడానికి వాళ్ళకి ఇష్టం లేదు. ఆ విధంగా మన టైం అనేది వేస్ట్ అవుతుంది, కిల్ అవుతూ ఉంటుంది. సర్లే వీళ్ళు చెప్పారు కదా, సరే మళ్ళీ ఇంకోసారి చేద్దాంలని మనం వాళ్ళు ప్రయత్నిస్తూనే ఉంటాం. ఎందుకంటే మనం చెప్పేది బిజినెస్ మంచి ఆపర్చునిటీనే, కానీ అది వాళ్ళు రిసీవ్ చేసుకోవట్లేదు. సరే అలాంటి వాళ్ళని కొంచెం పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఫైనల్గా నెగిటివ్ థింకింగ్ పర్సన్స్, లాస్ట్ 4th కేటగిరీ నెగిటివ్ థింకింగ్ పర్సన్స్. అంటే ఇప్పుడు ఏదైనా మనం ఏదైనా మంచిది అంటే వేరే వాళ్ళు మనకు ఆపోజిషన్ వాళ్ళు మనం అంటే నచ్చిన వాళ్ళు వీళ్ళు మంచిది అంటున్నారు కదా ఇది చెడ్డది అని ప్రచారం చేస్తారు. అలా మనల్ని ఎదుటి వాళ్ళ దగ్గర మనల్ని బ్యాడ్ చేయాలనుకుంటారు. మనం చేసేది మంచే, చెప్పేది మంచే, కానీ ఆ మంచిని రిసీవ్ చేసుకోకుండా వీళ్ళని ఏ విధంగా నేను నెగిటివ్ చేయొచ్చు, వీళ్ళ మీద నెగిటివ్ ఇంప్రెషన్ ఎలా తీసుకొని రావాలి అని చాలామంది ఎదురు చూస్తుంటారు. అలాంటి వాళ్ళు మనం ఏదన్నా మంచిగా రియల్గా మంచి ఆపర్చునిటీ గురించి చెప్దామన్నా కూడా ఇది మంచిది కాదు, ఇది ఫేకు అని వాళ్ళు రిసీవ్ చేసుకోవడం కాదు, మనం చెప్పిన వాళ్ళకి కూడా ఇంకా పక్కన వాళ్ళకి మన పాజిటివిటీని కూడా పోగొట్టే సిచ్యుయేషన్ కూడా వస్తుంది. ఇలాంటివన్నీ వచ్చాయిపోయాయి, ఇలాంటివన్నీ వేస్ట్ అని చెప్పి చాలా మనం మంచిది అంటే వాళ్ళు చెడ్డది అనేది ఆ విధంగా ఉంటారు.
కాబట్టి మనం ఎదుగుతున్నామంటే తట్టుకోలేని వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళు ఫైనల్ కేటగిరీలో ఉండాలి. ఫస్ట్ మనం వర్క్ చేసేవాళ్ళు ఫస్ట్ 2 కేటగిరీస్ తోటి వర్క్ చేయాలి. ఫస్ట్ బెస్ట్ అండ్ బిలీవ్డ్ పర్సన్స్ దగ్గరికెళ్తాం. మనం చెప్పేది మంచి ఆపర్చునిటీనే. కానీ మనకి దాని గురించి అర్థమయ్యింది. కొన్ని మీటింగ్స్ అటెండ్ అయ్యాము. కానీ మనం స్లో అండ్ థింకింగ్ పర్సన్స్ కాడికెళ్తే వాళ్ళ టైం గడిచిపోతూనే ఉంటుంది. కానీ ఐడీ వేయరు. ప్రోడక్ట్‌లు వాడరు. అక్కడ టైం మాత్రం వేస్ట్ అవుతుంది. నెగెటివ్ పర్సన్స్ కాడికి వెళ్తే ఇంకా మన టైం అంతా వేస్ట్ అవుతుంది. అసలు మనం కూడా నెగటివిటీలోకి వెళ్ళి బిజినెస్ మానేసే సిచ్యుయేషన్ కూడా వస్తుంది. అలాంటి వాళ్ళ దగ్గరికి మనం ఫస్ట్‌లో వెళ్ళినప్పుడు. కాబట్టి వాళ్ళిద్దరి దగ్గర మనం టైం వేస్ట్ చేసుకుంటే ఒకవేళ మనకి మంచి వ్యక్తులు వచ్చేదానికి రెడీలో ఉన్నా కూడా మనకి వర్క్ చేసే ఇంట్రెస్ట్ ఉండదు. వీళ్ళిద్దరి దగ్గర మనం ఇబ్బంది పడున్నాం కాబట్టి. కాబట్టి మనం ఈ విధంగా లిస్ట్ రాసుకునేటప్పుడే అసలు నేను ఎవరికి చెప్పాలి అని ఫస్ట్ మనం రాసుకునే లిస్ట్‌లో బెస్ట్ అండ్ బిలీవ్డ్ పర్సన్స్‌ని రాసుకొని వర్క్ స్టార్ట్ చేసినప్పుడు మనం చెప్పంగానే వచ్చే వ్యక్తులు వాళ్ళు. ఫస్ట్ చెప్పంగానే వస్తారు, ఐడీ వేసుకుంటారు, ఒక నెల ప్రోడక్ట్స్ వాడతారు, ప్రోడక్ట్ క్వాలిటీ తెలుస్తుంది. నెక్స్ట్ నెల కనీసం బిజినెస్ చేయకపోయిన ప్రోడక్ట్‌లు అయితే తీసుకుంటారు కదా! జూమ్ మీటింగ్ ప్రమోట్ చేస్తాను స్లోగా. క్లాసెస్ విన్నప్పుడు వాళ్ళు ఆటోమేటిక్‌గా స్ట్రాంగ్ అవుతారు. నెక్స్ట్ సెకండ్ కేటగిరీలో కంపెనీ స్టాండర్డ్స్ గురించి వాల్యూ ఇచ్చే వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు ఫస్ట్ అయితే చూద్దాంలే ప్రోడక్ట్స్ చూడాలి కదా అని ఒక నెల ఐడీ వేసుకుంటారు. సరే దీని గురించి తెలుసుకుందామని ఒక నెల జూమ్ మీటింగ్స్ వింటారు. ఓకే దీంట్లో వీళ్ళు చెప్పేది రియాలిటీయే, దీంట్లో ఉండేది రియాలిటీయే అని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నాక మనతో పాటు కలిసి నడవడం జరుగుతుంది. వీళ్ళిద్దరితో పాటు మనం వర్క్ చేసేటప్పుడు మనం ఆటోమేటిక్గా ఫాస్ట్ స్టార్ట్ 8% అవుతాం. కొంతమంది మనకి ఆ విధంగా వ్యక్తులు ఉంటారు కాబట్టి. నెక్స్ట్ వాళ్ళ ద్వారానే బ్రాంజ్ అయ్యి, వాళ్ళ ద్వారానే సిల్వర్ అయ్యి, ఒక స్టార్ డైరెక్టర్ దాకా మనం వెళ్ళినప్పుడు కంపెనీ ద్వారా కార్ తీసుకొని ఒక మినిమం ఒక 50,000 శాలరీ తీసుకున్నప్పుడు ఆలోచించే వాళ్ళు అప్పుడేం చేస్తారు, నేను ఇన్ని రోజులు టైం వేస్ట్ చేసుకున్నాను, వాడు నాకు ఫస్ట్ నుంచే చెప్తానే ఉన్నాడు, కానీ నేను నా టైం వేస్ట్ చేసుకోవడం వల్ల ఈరోజు ఎంత మిస్ అయ్యానో, వాడు కార్ తీసుకున్నాడో కనీసం నాకు ఇన్కమ్ స్టార్ట్ అవ్వలేదు, ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయిపోయింది, ఇప్పటి నుంచైనా వాడితో పాటు వెళ్దామని, అరే నువ్వు చెప్పావురా కరెక్టే, కానీ నేను అప్పుడు తెలుసుకోలేకపోయినా, కానీ ఇప్పుడు కలిసి బిజినెస్ చేద్దామని డెఫినెట్లీ వస్తారు. నెక్స్ట్ సరే వీళ్ళు చెప్పారు నేను కాదు అన్నాను, కానీ వాడు తీసుకున్నాడు కదా, నేను రాదు అన్నాను వాడు తీసుకొని చూపించాడు అని ఎవరైతే మనకి నెగిటివ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళు కూడా అప్పుడు ఒక స్టెప్ ముందుకేసి రావడం జరుగుతుంది. కంపెనీ ద్వారా కార్ తీసుకొని 50,000 తీసుకున్నప్పుడు ఆలోచించే వాళ్ళు వస్తారు. నెక్స్ట్ ఒక 1,00,000 ఇన్కమ్ తీసుకొని హౌస్ ఫండ్కి ఎలిజిబుల్ అయ్యి క్రౌన్ డైరెక్టర్ అయినప్పుడు అసలు ఎవరు కూడా మనల్ని ఎవరు నో అన్నారో వాళ్ళందరూ మనతోటి వస్తారు డెఫినెట్లీ. ఈ విధంగా మనం లిస్ట్ రాసుకొని సపరేషన్ చేసుకొని మన వర్క్ అనేది స్టార్ట్ చేసుకొని మనం స్టార్ట్ చేసుకోవాలి. లిస్ట్ రాసిన తర్వాత ఇన్విటేషన్ ఎలా ఇవ్వాలి, మన కంపెనీ గురించి తెలుసు కదా అని చెప్పి కంపెనీ గురించి తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆ రోజే మనం చెప్పేయకూడదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఇన్విటేషన్ ఇవ్వాలి. ఇప్పుడు కొంతమంది జాబ్ చేస్తూ పార్ట్ టైమ్గా వెస్టేజ్ని చేసే వాళ్ళు ఉంటారు. కొంతమంది జాబ్ కోసం ఎదురు చూస్తూ ఏదన్నా అవకాశం వస్తే చూసుకుందాం ఈ లోపల చేసుకుంటుందంలే పార్ట్ టైమ్గా అనుకునే వాళ్ళు ఉంటారు. చదువుకొని లేడీస్ హౌస్ వైఫ్గా ఉంటారు. చదువుకోకుండా నాకు చదువు లేదు కదా, నాకు బయట ఏ అవకాశం లేదు కదా, ఏదన్నా ఉంటే బాగుండు నాకు కూడా చేసుకోవడానికి అని ఆలోచించే వాళ్ళు ఉంటారు. ఈరోజు చాలామంది చాలా రకాలుగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు ఉంటారు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు ఉంటారు, ఫ్యూచర్ ఇన్కమ్ కోసం, ఫ్యూచర్ సెక్యూరిటీ కోసం ఆలోచించే వాళ్ళు ఉంటారు. ఒక గవర్నమెంట్ జాబ్ వాళ్ళకి ఎలా చెప్పాలి, ఒక ప్రైవేట్ జాబ్ వాళ్ళకి ఎలా చెప్పాలి, ఒక హౌస్ వైఫ్కి ఎలా చెప్పాలి, ఒక రైతుకి ఎలా చెప్పాలి, ఒక స్టూడెంట్కి ఎలా చెప్పాలి. జనరల్గా మనం లిస్ట్ రాసుకున్నాము, లిస్ట్ రాసుకున్నాక అసలు ఎలా చెప్పేది తెలుసుకోకుండా లిస్ట్ రాసుకొని అలానే పెట్టుకుంటే మనకి వర్క్ అనేది స్టార్ట్ అవుతుందా. ఆ లిస్టుని మనం సపరేట్ చేసుకున్న తర్వాత రోజుకు ఒక 5 మెంబర్స్కి ఇన్విటేషన్ అంటే ఎంత టైం పడుతుంది జనరల్గా, ఒక వ్యక్తికి ఇన్విటేషన్ ఇవ్వడం ఒక 10 to జనరల్గా మనం వాళ్ళ గురించి పరిచయం చేసుకొని మాట్లాడి ఒక 5-6 నిమిషాలు మాట్లాడినాకైనా కూడా జస్ట్ దీని గురించి పరిచయం చేయడానికి మనకు ఒక 2 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు. ఒక గంట టైం కల్పించుకొని స్టార్టింగ్లో మనకు వెస్టేజ్లో కొత్తగా ఉన్నప్పుడు మనకి టీం కూడా అంతగా ఉండదు కాబట్టి ఉన్న వాళ్ళతో కొంచెం మాట్లాడుకుంటా ఒక 10 to 15 minutes మనం ఈ విధంగా లిస్ట్ అనేది రాసుకొని వాళ్ళకి ఇన్విటేషన్ ఇవ్వడం స్టార్ట్ చేయాలి. మన గురించి మనం ఒక రెగ్యులర్గా ఫ్రెండ్స్ తోటి కూడా డైరెక్ట్గా చెప్పకుండా ఒక 1 or 2 times కాల్ చేసి జనరల్గా ఏం చేస్తున్నారా ఏందని చెప్పి వాళ్ళ గురించి తెలుసుకున్నాక వాళ్ళ నుంచే మనకు అర్థమవుతుంది మాటల్లో, వాళ్ళు ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారా, లేదంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏదైనా సెకండ్ ఇన్కమ్గా చేద్దాం అనుకుంటున్నారా, వాళ్ళ మనస్తత్వం ఏ విధంగా ఉందో మనకు అర్థమవుతుంది ఒక 2 సార్లు మాట్లాడినాక. ఆ నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు మనం వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారో దానికి తగినట్లుగా మన ఈ వెస్టేజ్లో అన్నీ ఉన్నాయి, వాళ్ళ ఆలోచనకి తగినట్లుగా దీన్ని ఎలా వాళ్ళకి చెప్పాలి,
అనేది మనం తెలుసుకోవాలి. అది మనకి ఎక్స్‌పీరియన్స్ తోటే వస్తుంది. కాబట్టి స్టార్టింగ్‌లో మనం లిస్ట్ రాసుకున్నప్పుడు అప్లైనర్ సపోర్ట్ తీసుకొని, ఎలాంటి వాళ్ళకి ఎలా ఇన్విటేషన్ ఇవ్వాలో మనం తెలుసుకొని ముందుకెళ్తున్నప్పుడు డెఫినెట్‌లీ మనం బెస్ట్ అండ్ బిలీవ్డ్ పర్సన్స్, అలానే పాజిటివ్ థింకింగ్ చేసి కంపెనీ స్టాండర్డ్స్‌ని చూసే వచ్చే వాళ్ళతోటి ఒక 10-15 మెంబర్స్ వరకు మనం అప్లైన సపోర్ట్ తీసుకొని ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు స్టార్టింగ్‌లో మనకు దీని గురించి ఇన్ఫర్మేషన్ తెలియనప్పుడు, తెలిస్తే ఓకే మనం చేయగలిగినా ఓకే. కానీ మినిమమ్ నేను రోజుకు ఒక 5 మెంబర్స్‌కైనా ఇన్విటేషన్ ఇవ్వాలి అని పెట్టుకోవాలి లిస్ట్ రాసుకున్నప్పుడు. అలా పెట్టుకున్నప్పుడే మనం ఫస్ట్ రాసుకున్న లిస్ట్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ వేరే లిస్ట్ రాసుకొని వాళ్ళకి కూడా చెప్తాం. కాదంటే మనం వర్క్ స్టార్ట్ చేయలేదంటే ఆ ఫస్ట్ లిస్ట్ దగ్గరే ఆగిపోతాం. మనకి టీం ఎక్కడొస్తుంది? మనం ఎవరికి పరిచయం చేస్తాం? మనం అనుకున్న సక్సెస్ మనం ఎప్పుడు తీసుకోవాలి? కాబట్టి ఈ విధంగా ఇన్విటేషన్ ఇచ్చేది కూడా నేర్చుకోవాలి. ఎవరికి ఎలా చెప్పాలి? వాళ్ళకి ఏది అవసరం? నేను ఏ విధంగా చెప్తున్నాను? ఆ ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉందా లేదా? తెలియకుంటే ఒకవేళ కొంతమందికి చెప్పాము, నో వచ్చింది. నో వచ్చిన తర్వాత అప్లైన సపోర్ట్ తీసుకోవాలి. నేను పలానా చెప్పాను. వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు సార్, కానీ వద్దన్నారన్నప్పుడు మనం ఏం మిస్టేక్ చేసామో మన కాన్వర్జేషన్ అప్లైనర్కి చెప్పినప్పుడు అది ఆటోమేటిక్‌గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఆ మిస్టేక్ అనేది మనం చేయకుండా ఉంటాం. కాబట్టి స్టార్టింగ్‌లో మనకి ఎక్స్‌పీరియన్స్ తక్కువ ఉన్నప్పుడు అప్లైనర్ ద్వారా ఫోన్‌లో కాన్ఫరెన్స్ కాల్ పెట్టి కానీ, వీలైతే లేకుంటే మనం అప్లైనర్ ఇంటికెళ్ళి కానీ, అప్లైనర్‌ని మన ఇంటికి రమ్మని కానీ, దగ్గరే ఉండి డిస్కషన్ చేసి లిస్ట్ గురించి ఎవరికి ఎలా చెప్పాలో తెలుసుకోవడం. ఈ విధంగా వర్క్ అనేది స్టార్ట్ చేసినప్పుడు మనతో పాటు నడిచే వ్యక్తులు ఆటోమేటిక్‌గా వస్తారు. ఫిఫ్త్ పాయింట్ మీటింగ్స్ అంటే ఇప్పుడు ఇన్విటేషన్ ఇచ్చాము, ఒక హెల్త్ అండ్ వెల్త్ ఆపర్చునిటీ అన్నాము, వాళ్ళ అవసరానికి తగినట్టు దానికి సంబంధించి సొల్యూషన్ మన బిజినెస్లో ఉందని చెప్పాం. కానీ నెక్స్ట్ మనం మీటింగ్కి కంప్లీట్గా టైం తీసుకోవాలి. మినిమం ఒక 1 అవర్ టైం తీసుకొని దీంట్లో ఉన్న ప్రోడక్ట్స్ వాడుకోవడం వల్ల హెల్త్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ మనకి దీంట్లో బిజినెస్ చేసుకోవడం వల్ల లైఫ్ ఎలా ఉంటుంది, వాళ్ళకి ఒక మీటింగ్ రూపంలో మనం చెప్పాలి. అది 1-to-1 మీటింగ్ చేయొచ్చు, హోమ్ మీటింగ్ చేయొచ్చు, సెమినార్స్ అండ్ వెబినార్స్లో కూడా మనం మన టీంని ఇన్వాల్వ్ చేయొచ్చు. అది ఏ విధంగా అంటే ఫస్ట్ ఇది 1-to-1 మీటింగ్. ఇప్పుడు స్టార్టింగ్లో మనకి ఎక్స్పీరియన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి మనం హోమ్ మీటింగ్ చేయాలంటే స్టేజ్ ఫియర్ ఉంటుంది, చెప్పిన ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదన్న డౌట్ ఉంటుంది. అక్కడ చాలామంది ఉన్నప్పుడు చాలా రకాల క్వశ్చన్స్ అడిగినప్పుడు వీటికి నేను సొల్యూషన్ చేయగలనా లేదా అని కూడా డౌట్ వస్తుంది. అలాంటప్పుడు మనం స్టార్టింగ్ మన అనుకున్న మన ఫ్రెండ్కో ఫ్యామిలీ మెంబర్కో ఎక్స్పీరియన్స్ తక్కువ ఉన్నప్పుడు హోమ్ మీటింగ్ చెప్పగలిగితే ఓకే. అది కూడా మనం చెప్పలేము అనుకుంటే ఒక్క పర్సనే కదా అప్లైనర్ ఏమనుకుంటాడో అని అనుకోవద్దు. స్టార్టింగ్లో మనం ఒక ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నాం అనుకొని మన అప్లైనర్ సపోర్ట్ తీసుకొని ఆ ఒక్క వ్యక్తికి కూడా మనం మీటింగ్ చెప్పించుకోగలగాలి. అప్పుడు మనం పక్కనే ఉండి విన్నప్పుడు ఓకే ఇలా ఇలా చెప్పాలి, ఏ వ్యక్తికి ఎలా చెప్తున్నారు, ఏది అవసరమైంది చెప్తున్నారు. ఇప్పుడు ఒక చదువుకునే ఆమెకి కూడా చదువుకొని ఖాళీగా ఉండే ఆమెకి ఒకలాగా బిజినెస్ గురించి పరిచయం చేస్తాం, చదువు లేని ఆమెకి ఒకలాగా ఎగ్జాంపుల్స్ తీసుకొని పరిచయం చేస్తాం, ఒక ఎంప్లాయీస్ జాబ్ చేసే వాళ్ళకి ఒకలాగా పరిచయం చేస్తాం, గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకి ఒకలాగా పరిచయం చేస్తాం. ఇలా హోమ్ మీటింగ్లో కానీ 1-to-1 మీటింగ్లో కానీ ఎలాంటి వ్యక్తికి ఎలా మనం బిజినెస్ ప్లాన్ చెప్పాలి అనేది మనం తెలుసుకొని ముందుకెళ్తూ ఉండాలి. హోమ్ మీటింగ్లో కనుక మనం స్టార్టింగ్లో చెప్పలేని పని అయితే మన అప్లైనర్ని ఇన్వైట్ చేసుకుంటాం. అప్లైనర్ని మనం ఇన్వైట్ చేసినప్పుడు అక్కడ హోమ్ మీటింగ్లో మనతో పాటుగా మన ఫ్యామిలీ మెంబర్స్తో పాటుగా మన చుట్టుపక్కల వాళ్ళు కూడా ఉంటారు. అక్కడ చాలామంది వ్యక్తులు ఉంటారు కాబట్టి అక్కడ ఒక్కొక్క రకంగా కొంతమంది కొన్ని రకాల నష్టపోయిన వాళ్ళు ఉంటారు, కొంతమంది డైరెక్ట్ సెల్లింగ్ మీద ఇష్టం లేని వాళ్ళు ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు. అక్కడ డౌట్స్ ఏదన్నా ఉండి అడిగినప్పుడు అప్లైనర్ని వాళ్ళు మనం పక్కనే కూర్చొని మనం వినగలిగితే వాళ్ళకి డౌట్స్ క్లారిఫై అవుతాయి, మనకి డౌట్స్ క్లారిఫై అవుతాయి. కానీ మనం పక్కనే ఉండాలి. ఇన్వైట్ చేసాం కదా అని మనం ఫోన్ చూసుకోవడమో మన చుట్టూ మనం బయట అక్కడ తిరగడం చేయకూడదు. ఆ అప్లైనర్ ఏ విధంగా ప్రజెంటేషన్ చెప్తున్నాడు, అబ్జర్వేషన్ చేసే ఐ కాంటాక్ట్ కానీ, చెప్పే కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ, చెప్పే సబ్జెక్ట్ కానీ, చెప్పే విధానం కానీ, అక్కడున్న వాళ్ళు ఏ విధంగా క్వశ్చన్ చేసినా దానికి ఆన్సర్ చేసే విధానం కానీ, అన్ని విధాలా మనం అబ్జర్వ్ చేసినప్పుడు మనం నెక్స్ట్ మీటింగ్ మనమే చేసుకోగలం. కాబట్టి ఈ విధంగా మీటింగ్స్లో కూడా మనం అప్లైనర్ సపోర్ట్ తీసుకొని స్టార్టింగ్లో చేసుకోగలగాలి. ఆటోమేటిక్గా మనకి ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. సెమినార్స్ అండ్ వెబినార్స్ అంటే 1 డే వర్క్షాప్ కానీ, ఛాంపియన్స్ డే కానీ ఇలాంటివి జరుగుతుంటాయి మనకి బయట. అలాంటి దగ్గరలో కూడా మనం వెళ్తూ మన టీంని కూడా ఇన్వాల్వ్ చేసినప్పుడు అక్కడ
టెస్టిమోనీలు జరుగుతుంటాయి, ప్రోడక్ట్ నాలెడ్జ్ వస్తుంది, బిజినెస్ ప్లాన్ వస్తుంది, అన్నీ వస్తాయి. కాబట్టి ఒక కొత్త వ్యక్తికి అలాంటి దగ్గరికి తీసుకెళ్ళినా కూడా నెంబర్ ఆఫ్ లీడర్స్ టెస్టిమోనీస్ వినడం, అలానే బిజినెస్ ప్లాన్ వినడం, ఇవన్నీ చూసిన తర్వాత ప్రోడక్ట్స్ రిజల్ట్స్ చూడడం, ఇవన్నీ చూసిన తర్వాత స్ట్రాంగ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా మీటింగ్స్కి మనం ఈ మీటింగ్స్కి కూడా ప్రమోట్ చేయొచ్చు. నెక్స్ట్ టీం వర్క్ అనేది ఏ విధంగా చేయాలి? టీం వర్క్ అనేది అప్లైనర్స్ డౌన్లైనర్స్ కలిసి వర్క్ చేసుకోవాలి, టీంలో ఉండే మెంబర్స్ అంతా కలిపి. ఇది మన జూమ్ మీటింగ్ కూడా ఒక టీం వర్క్ లాంటిది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్కరికి కాల్ చేసి మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా కూడా అన్నీ చెప్పాలన్నా కూడా చెప్పలేం. కానీ ఈరోజు జూమ్లో మనం ఎక్కడున్న వాళ్ళు ఎక్కడికైనా కూడా కనెక్ట్ అయ్యి చెప్పే ఇన్ఫర్మేషన్ అందరం వినగలుగుతున్నాం. అది కూడా టీంకి ఒక విధంగా మనం నాలెడ్జ్ షేర్ చేయడం. టీం అంటే మీనింగ్ ఏంది? టుగెదర్ ఎవ్రీ వన్ అచీవ్స్ మోర్. అంటే ఒక్కొక్కరిగా మనం చేసి రిజల్ట్ తీసుకునే దానికంటే కూడా మన టీం అంతా కలిసి టీం వర్క్ చేసేటప్పుడు ఆ రిజల్ట్ అనేది ఇంకా ఈజీగా వస్తుంది. ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నా, నేను ఒక్కదాన్నే క్లాసులు చెప్తున్నా, నేను ఒక్కదాన్నే ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నా, నేను ఒక్కదాన్నే లైవ్ మీటింగ్స్కి వెళ్తున్నా, నేను ఒక్కదాన్నే ప్రోడక్ట్స్ వాడుతున్నా, టీంలో గ్రోత్ వస్తుందా? రాదు. ఎప్పటికైనా నేనే ఉంటా. కానీ నేను ఎప్పుడైతే నా టీంని ఇన్వాల్వ్ చేసుకొని టీంకి అన్ని ఏ టు జెడ్ కావాల్సిన సపోర్ట్ చేయడం, వీళ్ళు ఎక్కడ వెనకపోతున్నారు, వీళ్ళు ఏ విధంగా ఆగిపోతున్నారు, వీళ్ళకున్న డౌట్స్ ఏంది. కొంతమంది అందరూ బిజినెస్ ప్లాన్ విన్నాం, కానీ కొంతమంది ఏదో ఒక దగ్గర వాళ్ళకి డౌట్ అనిపించి అక్కడితోటి ఆగుతుంటారు ముందుకు రాకుండా. కానీ ఆ టైంలో మనకు వాళ్ళకి ఇవ్వవలసిన సపోర్ట్ ఇచ్చి వాళ్ళు పడే ప్రాబ్లంకి మనం సొల్యూషన్ చూపించినప్పుడు డెఫినెట్లీ మనతో పాటు నడుస్తారు. కాబట్టి టీం వర్క్ అంటే టీం అందరితో కలిసి మనం వర్క్ చేసుకుంటే రిజల్ట్ ఫాస్ట్గా వస్తుంది. ఈరోజు మన రామాంజనేయులు సార్ చేసేది అదే. టీంలో అందరిని అబ్జర్వ్ చేస్తున్నారు, టీంకి ఎక్కడ ఏ ప్రాబ్లం వస్తుంది, ఎక్కడికి ఏ విధంగా జూమ్ మీటింగ్స్ ద్వారా సపోర్ట్ చేయాలి, లైవ్ మీటింగ్స్లో సపోర్ట్ చేయాలి, ఫోన్ కాంటాక్ట్స్ ద్వారా మాట్లాడాలి, ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేసి ఈరోజు టీం వర్క్ చేస్తున్నారు. అలానే మనం కూడా మన టీంలో మనకున్న టైంని కల్పించుకొని టీం వర్క్ అనేది చేసుకున్నప్పుడు ఒక జూమ్ మీటింగ్స్ ప్రమోట్ చేయడం అన్నీ ఒక టీంలో భాగంగా అప్లైనరు డౌన్లైనరు ప్రతిరోజు కాంటాక్ట్లో ఉండాలి. ఒకవేళ అప్లైనర్ కాల్ చేయకపోయినా డౌన్లైనర్ కాల్ చేయాలి, డౌన్లైనర్ చేయకపోయినా అప్లైనర్ కాల్ చేసి మాట్లాడినప్పుడు ఈరోజు మనం ఏం వర్క్ చేసాం, రేపు ఏం వర్క్ చేద్దాము, మన టీంలో వర్క్ ప్రోగ్రెస్ ఎక్కడి దాకా వచ్చింది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా ఓన్లీ టీం వర్క్ అంటే చెప్పి వదిలేయడం కాదు, మనం దగ్గరుండే అబ్జర్వ్ చేసి వాళ్ళు ఎక్కడ స్ట్రక్ అవుతున్నారో దానికి సొల్యూషన్ చూపించడం. ఈ విధంగా మనం టీం వర్క్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ ఫాలో అప్ అంటే ఏంటి? జనరల్గా ఫాలో అప్ అంటే మనం ఓన్లీ జూమ్ మీటింగ్స్ టైంలో కాల్ చేయడం, నెక్స్ట్ ఏదైనా ప్రోడక్ట్స్ కొనాల్సినప్పుడు కన్సిస్టెన్సీ టైంలో కాల్ చేయడం, ఏదైనా లైవ్ మీటింగ్ ఉన్నప్పుడు మీటింగ్ టైంలో కాల్ చేయడం, అలా కాదు. రెగ్యులర్గా మనం ఫాలో అప్ అనేది చేసుకుంటుండాలి. రెగ్యులర్గా టీం వర్క్లో మనం రెగ్యులర్ కాల్స్ మాట్లాడుతున్నప్పుడు రెగ్యులర్గా ఫాలో అప్ కూడా జరుగుతుంది. ఈ విధంగా ఒక 1-to-1 మీటింగ్ జరిగిన అది ఎక్కడి వరకు వచ్చిందని మాట్లాడడం, పలానా వాళ్ళతో నిన్న మాట్లాడమని చెప్పాను కదా, ఇదంతా కూడా ఈ ఫాలో అప్ అనేది ఇప్పుడు మనం పైన 6 స్టెప్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఆ 6 స్టెప్స్ గురించి ఫాలో అప్ కూడా ఉంటుంది. ఓన్లీ ఫలానా అని లేదు, మనం చేసే టీం వర్క్కి సంబంధించి అంతా కూడా మనం ఫాలో అప్ చేసుకోవాలి. ఓన్లీ మీటింగ్స్కి ప్రమోట్ చేయడమే కాదు, అన్ని విధాల ఒక కన్సిస్టెన్సీ మిస్ అవుతున్నారు కొత్తగా స్టార్ట్ అయిన వాళ్ళు. జనరల్గా వాళ్ళు ప్రతి నెల చేసుకుంటున్నారు, కానీ ఆ టైంలో ఒకవేళ మర్చిపోయి ఉండొచ్చు. వాళ్ళకి గుర్తు చేయడంలో తప్పు లేదు, ఎందుకంటే మనం రెగ్యులర్గా సీనియర్స్ కాబట్టి మనకు గుర్తుంటుంది. కానీ వాళ్ళు స్టార్టింగ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు గుర్తుండక వాళ్ళు మిస్ అవ్వచ్చు. అలాంటి టైంలో గుర్తు చేయడం. జూమ్ మీటింగ్ కూడా ఇంపార్టెంట్ క్లాస్ జరుగుతుంది, మనం జాయిన్ అయ్యాము, ఓకే మా టీం కూడా వింటే బాగుంటుందని రెగ్యులర్గా కాల్ చేస్తుంటాం. కానీ ఆ రోజు కొంచెం ఇంపార్టెంట్, నీకు జాయిన్ అవ్వు, నీకు యూస్ఫుల్ ఉంటుందని చెప్పడం. ఏదైనా ఒక మంచి లైవ్ మీటింగ్ జరుగుతుంది, దాని ఇంపార్టెన్స్ చెప్పి మనం తీసుకెళ్ళడం. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి మనం చెప్పడంలో తప్పు లేదు. కాబట్టి మన టీంని మనం దగ్గరుండి ఈ విధంగా ఈ 7 స్టెప్స్ రూపంలో మన టీంతో కలిసి మనం వర్క్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకు సక్సెస్ రావడం జరుగుతుంది. 7 స్టెప్స్ని మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేసుకుందాం. 7 స్టెప్స్ టు సక్సీడ్ ఇన్ అవర్ వెస్టేజ్ బిజినెస్. మనం వెస్టేజ్ బిజినెస్లో మనం సక్సెస్ అవ్వాలంటే 7 స్టెప్స్ని ఏ విధంగా మనం ఫాలో అవ్వాలి? బీ 100% ప్రోడక్ట్ యూజర్. 100% ప్రోడక్ట్ యూజర్గా మనం ఉండాలి ఫస్ట్. ఉన్న తర్వాత ఆ వచ్చిన రిజల్ట్స్ని మనం మంచిగా వాడుకోవడం వల్ల మన హెల్త్ రిజల్ట్స్ కానీ, ఒక ప్రోడక్ట్ క్వాలిటీ కానీ అన్నీ మనకు తెలుస్తాయి. మనం ఏదైతే అబ్జర్వ్ చేసామో, రిజల్ట్ తీసుకున్నామో దాని గురించి ఎదుటి వాళ్ళతో మాట్లాడగలగాలి. అది ఎవరితోటి మాట్లాడాలి? మనం ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకొని ప్రాపర్ వేలో వెళ్తే కనుక అనుకున్న సక్సెస్ వస్తుంది. లిస్ట్ రాసుకొని ఇన్విటేషన్ ఇవ్వాలి. ఇన్విటేషన్ ఇచ్చిన తర్వాత మీటింగ్కి టైం తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. నెక్స్ట్ టీంతో కలిసి టీం వర్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫైనల్గా ఫాలో అప్ చేసుకున్న తర్వాతే మనకి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈరోజు ఫాలో అప్ అంటే ఏంటంటే ఒక
టీంలో ఉన్న వాళ్ళతోటే కానీ లిస్ట్లో ఉన్న వాళ్ళతోటి మనం ఒక ఇన్విటేషనే ఇచ్చాము ఒక ఇద్దరికి. నెక్స్ట్ మనం వాళ్ళని ఫాలో అప్ చేయాలంటే మనం జనరల్గా చేయలేం. కానీ మన డౌన్లో ఉన్న వాళ్ళకి మనం ఇన్విటేషన్ ఇచ్చాం వాళ్ళ ద్వారా. అప్పుడు ఫస్ట్ మనల్ని ఎవరైతే ఇన్వైట్ చేసి ఇన్విటేషన్ ఇప్పించారో, ప్రజెంటేషన్ చెప్పించారో, మనం వాళ్ళని ఫాలో అప్ చేస్తే అక్కడ డైరెక్ట్ మెంబర్స్ని వాళ్ళు ఫాలో అప్ చేస్తారు. ఈ విధంగా ప్రతి ఒక్క పాయింట్ గురించి కూడా మనం రెగ్యులర్గా టీమ్ తోటి కమ్యూనికేట్ అయ్యి వర్క్ చేసుకున్నప్పుడు రిజల్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. ఈ 7 స్టెప్స్ని ఫాలో అవుతూ మనం సక్సెస్ డెఫినెట్లీ తీసుకోవచ్చు అందరం కూడా. నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ ఏ డూప్లికేషన్ బిజినెస్. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది డూప్లికేషన్ బిజినెస్, అంతే కదా. ఇప్పుడు నేనున్నాను, నాకు బిజినెస్ పరిచయం చేసింది మమతా మేడం, కానీ మా ఇద్దరికి కలిసి ఎక్స్ప్లెయిన్ చేసింది రామాంజనేయులు సార్. మేము సార్ దగ్గర బిజినెస్ ప్లాన్ విన్నాము, మంచిదని ఒక డెసిషన్ తీసుకున్నాం. డెసిషన్ తీసుకున్న తర్వాత నెంబర్ ఆఫ్ మీటింగ్స్ అటెండ్ అయ్యాము, స్ట్రాంగ్గా వర్క్ చేసుకోవాలని డిసైడ్ అయ్యాం. జూమ్ మీటింగ్స్ని యూజ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మేమిద్దరమే ఉంటాం. కానీ మాలాంటి వ్యక్తుల్ని మనం టీంలో తయారు చేసుకున్నప్పుడు ఎవరిమైనా కూడా ఇప్పుడు మనం మాత్రమే సక్సెస్ కూడా రాదు. ఒక ట్రైనర్గా వరకు మారగలం, కానీ అనుకున్న సక్సెస్ తీసుకొని మనం అనుకున్న లెవెల్ మీట్ అవ్వాలన్నా, ఇన్కమ్ తీసుకోవాలన్నా మనలాంటి లీడర్స్, నెంబర్ ఆఫ్ లీడర్స్ మన టీంలో వచ్చినప్పుడే మనకు సక్సెస్ వస్తుంది. అది ఏ విధంగా వస్తారు? ఒక బిజినెస్ ప్లాన్ వినే దగ్గర నుంచి, లైవ్ మీటింగ్ అటెండ్ అయ్యే దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా మనం ఏదైతే నేర్చుకున్నామో, మనం ఏ విధంగా ముందుకు వచ్చామో, ఏ సక్సెస్ తీసుకున్నామో, అదేవిధంగా మన టీంలో ఉండే వాళ్ళకు కూడా సేమ్ డూప్లికేషన్ అంటే మనం వచ్చిన విధంగానే మన టీంని ఫాలో అప్ చేయించడం. మన అప్లైనర్ మనల్ని ఏ విధంగా ఫాలో అప్ చేశారో మనం కూడా మన టీంని ఆ విధంగా ఫాలో అప్ చేసి మనం నేర్చుకున్న ప్రతి విషయాన్ని మన టీంకి నేర్పించడం. అది ఒక జూమ్ మీటింగ్ ద్వారా కానీ, అవసరమైనప్పుడు లైవ్ మీటింగ్ కానీ, ఫోన్ కాంటాక్ట్ కానీ, డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడడం కానీ, అన్నీ మనలాగా మన టీం మెంబర్స్ని ఒక 6 వ్యక్తుల్ని తయారు చేసుకోవడమే మన బిజినెస్. కాబట్టి మనం అప్లైనర్ దగ్గర నేర్చుకున్న దాన్ని డౌన్లైనర్కి తిరిగి మనం నేర్పించగలగాలి. అప్పుడే మనకు అనుకున్న సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా అనుకున్నది అవ్వడం జరుగుతుంది. ఈ క్రమంలో కొన్ని వస్తుంటాయి, పోతుంటాయి. కానీ మనం అంటూ స్టాండర్డ్గా ఉండి మనం ఒక డెసిషన్ తీసుకొని స్ట్రాంగ్గా కమిట్మెంట్ తోటి మనం వర్క్ చేసినప్పుడు డెఫినెట్లీ అనుకున్న సక్సెస్ వస్తుంది. ఎందుకంటే ఈరోజు మన టీంలో మన సీనియర్ అప్లైనర్లు అందరూ కూడా సక్సెస్ అయ్యారు, మంచి ఇన్కమ్లో మంచి పొజిషన్లో ఉన్నారు. కానీ వాళ్ళకు కూడా వచ్చుంటాయి, రిజెక్షన్స్ వచ్చుంటాయి. ఇంకా వాళ్ళతో పోల్చుకుంటే మనకి చాలా ఫెసిలిటీస్, బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి. అప్పుడు స్టాక్ పాయింట్స్ లేవు, చాలా తక్కువ ఉండే, లిమిటెడ్ ప్రోడక్ట్స్. ఎక్కడికో వైజాగ్కి వెళ్ళి, బెంగళూరుకి వెళ్ళి అలా తెచ్చుకొని ప్రోడక్ట్స్ సేల్ చేసుకునే వాళ్ళు డబ్బులు ముందు ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత డబ్బులు తీసుకోవడం, వాళ్ళు ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం, జర్నీలు చేయడము. నెక్స్ట్ లైవ్ మీటింగ్ కావాలన్నా చాలా లాంగ్ వెళ్ళి వినడము. ఒక కార్ తీసుకున్న వాళ్ళు మన కళ్ళ ముందు లేరు, మన టీంలో వాళ్ళకి చెప్పడానికి. అప్పుడు అలానే ప్రతిదీ నాలెడ్జ్ పరంగా అయినా కూడా అప్పుడు జూమ్ మీటింగ్ లేదు, కార్ తీసుకున్న వాళ్ళు లేరు, సక్సెస్ అయిన వాళ్ళు లేరు, స్టాక్ పాయింట్స్ లేవు, ప్రోడక్ట్స్ చాలా లిమిటెడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. కానీ వాళ్ళంటూ ఒక డెసిషన్ స్ట్రాంగ్గా తీసుకొని అలాంటివన్నీ తట్టుకొని నిలబడడం వల్ల ఈరోజు మన కళ్ళ ముందు నెంబర్ ఆఫ్ లగ్జరీ కార్ అచీవర్స్ ఉన్నారు, నెంబర్ ఆఫ్ కార్ అచీవర్స్ ఉన్నారు, అలానే హౌస్ అచీవర్స్ ఉన్నారు, ట్రావెల్ ఫండ్ వెళ్ళొచ్చే వాళ్ళు ఉన్నారు, లక్షల్లో ఇన్కమ్ తీసుకునే వాళ్ళు, కోట్లలో ఇన్కమ్ తీసుకునే వాళ్ళు కూడా మన కళ్ళ ముందు కనిపిస్తున్నారు. కాబట్టి మనకి ఒకప్పుడుతో పోల్చుకుంటే బెనిఫిట్స్ ఎక్కువేనా? వాళ్ళందరూ ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తారో వాటన్నిటికీ సొల్యూషన్స్ ఉన్నాయి. ఇప్పుడు కార్ తీసుకున్న వాళ్ళు మన టీంలోనే చాలామంది ఉన్నారు. ఇప్పుడు లక్ష్మీ మేడము, రామాంజనేయులు సార్ మన రామాంజనేయులు సార్ టీంలో 2 ఉన్నారు. అలానే సార్ ₹1,00,000 ఇన్కమ్ ఆల్రెడీ తీసుకుంటున్నారు, మేడం 80,000 ఇన్కమ్ తీసుకుంటుంది. ట్రావెల్ ఫండ్కి చాలామంది వెళ్ళొచ్చారు, వేరే దేశాలకి. అలానే ప్రతిదీ ప్రోడక్ట్స్ పరంగా అయితే 450 రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. స్టాక్ పాయింట్స్ అయినా చాలా స్టాక్ పాయింట్స్ ఉన్నాయి. మనకి గతంలో ఏదైతే మన అప్లైనర్స్ ఫేస్ చేశారో ఆ ప్రాబ్లమ్స్కి అన్నిటికీ సొల్యూషన్ మన దగ్గర ఉంది. ఒక ఛాంపియన్స్ డే జరపడం కానీ, టెస్టిమోనియల్స్ మనం వినడం కానీ, జూమ్ మీటింగ్స్ కానీ, A to Z మనకి లేని ఫెసిలిటీ అంటూ లేదు. మనం ఇంట్లోనే ఉండి జూమ్ మీటింగ్స్ ద్వారా మనం అనుకున్న సక్సెస్ తీసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఈరోజు మన అప్లైనర్స్ ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో వాటన్నిటికీ సొల్యూషన్గా ఈరోజు మన కళ్ళ ముందు మన అప్లైనర్స్ మనకు సపోర్ట్ ఇస్తున్నారు, నాలెడ్జ్ ఇస్తున్నారు. దాన్ని మన అందరం తీసుకొని అనుకున్నది చేసుకుంటే కనుక ఒక స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకొని ప్రతి ఒక్కరూ సక్సెస్ తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో